ఒక కంపెనీ 1000,00,00,000 ప్రాఫిట్ చూపిచ్చింది. కానీ కొద్ది సమయంలోనే అది దివాలా తీసింది. దానికి కారణం ఏంటో మీకు తెలుసా? మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ 3 స్టేట్మెంట్స్ తెలియకుండా చేస్తే మీరు గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టే లెక్క. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు ఒక కంపెనీని సెల్ఫ్‌గా ఎలా అనలైజ్ చేయాలో తెలుసుకుంటారు. ఈరోజు మనం ఫైనాన్స్ స్టేట్మెంట్ గురించి సింపుల్‌గా జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేలా తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. క్యాష్ ఫ్లో అనేది ఉంటుందనమాట. సో, చివరిగా మనం ఒక చెక్ లిస్ట్‌ని కూడా తయారు చేసుకొని దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏంటి? దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇది ముఖ్యంగా ఏం చూపిస్తుందంటే కంపెనీ యొక్క రిపోర్ట్ కార్డ్‌ని మన ముందు చూపిస్తుందనమాట. అసలు కంపెనీ ఎంత సంపాదిస్తుంది? ప్రాఫిట్స్ వస్తున్నాయా? లేవా? అసలు గ్రోత్ ఉందా? లేదా? దాని యొక్క ఈక్విటీ పెరుగుతుందా? లేదా? మార్కెట్‌లో దాని యొక్క షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా? లేదా? అనేది కంప్లీట్ రిపోర్ట్ అనేది మనకి ఫైనాన్స్ స్టేట్మెంట్ అనేది చూపిస్తుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసుకుంటే అసలు మనకి ఇదేం చూపిస్తుంది? ఇది ఏం చూపిస్తుందంటే కంపెనీ అనేది నష్టాల్లో ఉందా? లాభాల్లో ఉందా? అని చూపిస్తుంది. అసలు మనం దీన్ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తారనమాట. ఎలా అంటే వచ్చే రెవెన్యూ కంపెనీ యొక్క రెవెన్యూని దాని ఎక్స్‌పెండిచర్ నుంచి తీసేయగా వచ్చేదే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది. ఇందులో రెవెన్యూ అంటే ఎలా మనం చూసుకోవాలి? రెవెన్యూ అంటే ఒక కంపెనీ యొక్క సేల్స్ ఆ ఇయర్‌లో ఉండే సేల్స్ యొక్క వాల్యూని మనం రెవెన్యూగా కొలుస్తాం అనమాట. ఎక్స్‌పెండిచర్ ఎలా అంటే సపోజ్‌గా మనం ఇప్పుడు కంపెనీ ఉందనుకోండి. వాటికి కరెంట్ బిల్ ఉంటుంది. సాలరీస్ ఇవ్వాలి. ప్లస్ ముడి సరుకులు కొనడానికి కూడా ఎక్స్‌పెండిచర్ అవుతుంది కదా! ఇవన్నీని కలిపి ఎక్స్‌పెండిచర్‌లో కాలిక్యులేట్ చేస్తారు. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రెవెన్యూ నుంచి ఎక్స్‌పెండిచర్ తీస్తే మనకు ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వస్తుంది. సో, మనం ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుందాం. సపోజ్ ఒక కంపెనీ యొక్క రెవెన్యూ అనేది 1000,00,00,000 ఉంటే కంపెనీ యొక్క ఎక్స్‌పెండిచర్ అనేది 800,00,00,000 ఉందనుకోండి. ప్రాఫిట్ వచ్చేసేసి 200,00,00,000 కనపడుతుంది. అందరూ ఏం చేస్తారంటే ప్రాఫిట్ చూసేసేసి ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. కానీ ఇక్కడే మీరు తప్పు చేసినట్టు అవుతుంది. మిగతా ఏవైతే ఉంటాయో బ్యాలెన్స్ షీట్ గాని, క్యాష్ ఫ్లో గాని చెక్ చేయకుండా ఇన్వెస్టర్‌లు గుడ్డిగా ప్రాఫిట్ ఉంది గాని అందులో ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. మనం సెకండ్ పాయింట్ చూసుకుంటే బ్యాలెన్స్ షీట్. అసలు బ్యాలెన్స్ షీట్ మనకేం చెప్తుంది? కంపెనీకి యొక్క ఆస్తులెలా ఉన్నాయి? అప్పులెలా ఉన్నాయి? దాని యొక్క క్యాష్ ఎంత ఉన్నాయి? అన్నీ మనకు బ్యాలెన్స్ షీట్ అనేది మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, మనం ఇక్కడ అసెట్స్ చూసుకుంటే కంపెనీ యొక్క ల్యాండ్ గాని, ప్రాపర్టీ వాల్యూస్ గాని, మెషిన్స్ గాని, బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బులు గాని, క్యాష్ గాని ఇవన్నిటిని కలిపి మనం అసెట్స్ అంటాం. అదే మనం లయబిలిటీని చూసుకుంటే బ్యాంక్ లోన్స్ గాని, డెట్స్ గాని, టాక్సెస్ పేయబుల్ గాని ఇవన్నీ మన లయబిలిటీలోకి చూసుకుంటాం. సో, మనం ఇక్కడ ఒక ఫార్ములా ఏంటిదంటే అసెట్స్ అనేవి లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ అనమాట. అంటే ఓనర్స్ దగ్గర ఈక్విటీ అనేది ఎంతుంది? ఇవన్నీ చూసుకొని చేసుకోవాలనమాట. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ పాయింట్‌కెళ్ళిపోవాలి. థర్డ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్. అసలు క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ మనకేం చూపిస్తుంది? ఇదేం చూపిస్తుందంటే కంపెనీకి అసలు డబ్బు వస్తుందా? కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ ప్రాఫిట్స్‌ని పేపర్ మీద చూపిస్తా ఉంటాయి. కాకపోతే అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. అసలు క్యాష్ ఫ్లో ఉందా? లేదా? అనేది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనకు చూపించేదేంటంటే క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ అనమాట. కంపెనీకి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది ఉంటదనమాట. రోజువారీగా కంపెనీకి డబ్బొస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో, ఇది పాజిటివ్‌గా ఉందా? లేదా? అని చూసుకోవాలి. నెక్స్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం కొన్ని మెషిన్స్ అవసరమవుతా ఉంటాయి. కొన్ని రిప్లేస్ చేయాల్సుంటాయి. సో, వాటికి డబ్బనేది మనం ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. సో, ఇది నెగెటివ్ ఉన్నా పర్లేదు కానీ, మరీ ఓవర్‌గా ఉండకూడదనమాట. సో, థర్డ్ పాయింట్ వచ్చేసేసి లోన్స్‌కి మనం ఇంట్రెస్ట్ కట్టడం గాని, డివిడెండ్స్ ఇవ్వడం గాని, షేర్స్ బై చేయడం గాని ఇలాంటివుంటాయి. సో, ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాతకి క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ అనేది పాజిటివ్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసుకోవాలి. క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ అనేది పాజిటివ్‌గా ఉంటేనే అది యొక్క కంపెనీ యొక్క గ్రోత్ అనేది కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది మనకు అర్థమవుతది. సో, ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ పాజిటివ్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ కంపెనీలో ఎంటర్ అవ్వాలా? లేదా? అనేది ఆలోచించుకోవాలి. మీరు ఎప్పుడైనా ఒక కంపెనీని కొనడానికి ముందు ఒక చెక్ లిస్ట్ అనేది తయారు చేసుకోండి. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి కన్సిస్టెంట్‌గా పెరుగుతున్నాయా? లేదా? డెట్ అనేది కంట్రోల్‌లో ఉందా? లేదా? సేల్స్ యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? లేదా? క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ అనేది పాజిటివ్‌గా ఉందా? లేదా? ఈక్విటీ అనేది ఇంక్రీజ్ అవుతుందా? లేదా? అని తెలుసుకొని టిక్ చేసుకున్న తర్వాతనే అది స్ట్రాంగ్‌గా ఉంది అని మీరు అంచనాకు రావచ్చు. మీరు క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కరెక్ట్‌గా చెక్ చేసుకున్న తర్వాతనే ఒక కంపెనీలో మీరు ఎంట్రీ అవ్వాలా? వద్దా? అనేది ఆలోచించుకోవాల్సొస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ వాచ్.